భక్తి శ్రద్ధలతో ఆర్భాటాలకి పోకుండా ఒక 50 రూపాయల పూలు, ఇంకొక మాల వేసుకుంటే ఇప్పుడు ఖరీదులను బట్టి ఒక 100 రూపాయల పువ్వులు, మిగిలినవన్నీ అన్ని కలుపుకున్న పోని 150 కాదు 200 రూపాయల పూజే అయిపోతుందమ్మా. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక కొబ్బరికాయ ఖరీదు ఎంత? 25 రూపాయలు. చెంబు నీ దగ్గర ఉండనే ఉంటుంది. ఇక పక్కింటి వాళ్ళు ఇతర సామాన్లు కొన్నారని మనం ఏమిండి వరలక్ష్మి వ్రతం టూర్, ఏం టూర్లు ఇవి? దేనికి ఆ టూర్లన్నీ? కొనేసి అవన్నీ పడేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కొని మళ్ళీ డెకరేషన్స్ అంతా విష్ణుమాయ. రైట్. అయితే అసలు ఈ వరలక్ష్మి వ్రతం మేము చేసుకుంటామా, ఇన్ని చెయ్యాలా అని భయపడిపోయే వాళ్ళకి చాలా సింపుల్ గా అసలు అమ్మ అవన్నీ ఏవి పట్టించుకోవద్దు, కేవలం నీ భక్తి, కుంకుమ, పసుపు, తాంబూలం తప్ప ఇంకేవి అవసరం లేదు అని. రైట్. థ్యాంక్ యూ అమ్మా. సో అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇది ఒక శంకులాగా మిగిలిపోయి ఆ పూజ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా, డిస్టర్బెన్సెస్ లో అమ్మవారి మీద ధ్యానం పెట్టకుండా ఆ ఉన్న పరిస్థితుల్ని మార్చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఒక అద్భుతంగా మీరు నిజంగా ఇది అమ్మవారికి కావాల్సింది అని చెప్పేసి చాలా అద్భుతంగా తెలియజేశారు. అండ్ మనం కనకదార స్తోత్రంలో కూడా ఏమీ లేకుండా భక్తితో ఉన్న వాళ్ళకి అమ్మ ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కురిపించింది. సో అక్కడ డబ్బు కాదు ముఖ్యం, భక్తి అనేది చాలా ముఖ్యం అనేది అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.